గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి వాలంటీర్స్కి పురస్కారాలు అందిస్తూ ఉన్నాము. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర కింద అందిస్తున్నటువంటి పురస్కారాలని ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభించడం జరిగింది. అలా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10,800 మందికి వివిధ హోదాల్లో సేవా వజ్ర హోదా కానీ, సేవా రత్న కానీ, సేవా మిత్ర కింద 10,800 మంది వాలంటీర్స్ని పురస్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులు నేతృత్వంలో వారందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చి వారు విశిష్టంగా చేస్తున్నటువంటి సేవలు గడిచినటువంటి 58 నెలలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు పేదవాడికి చేస్తున్నటువంటి సేవలకి, వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి గుర్తింపుని ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 300 కోట్ల రూపాయలు దీనికోసం వారి పురస్కారానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. పెద్ద ఎత్తున వాలంటీర్స్ తాలూకా కార్యక్రమాల్ని, వారు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి ప్రభుత్వం గుర్తించి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి గుర్తించి వారు ఇందులో ఎంపిక కాబట్టినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సచివాలయంలో 8 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కూర్చొని శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు పదే సెకండ్లు వేస్తారు, సోషల్ మీడియా విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడు ఉన్నటువంటి లక్షణం తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదనేటువంటిది వాడు గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈయన ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతాడు కదా. అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట? కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నా తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల ఆ కార్యక్రమాన్ని నన్ను నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే కార్యక్రమాన్ని నిర్వహించాం. అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు. అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్కి సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇటువంటి బుద్ధులు ఖాళీ దొరికితే ఆ కుర్చీలో కూర్చుని పోదామని చెప్పి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో ఎలా కూర్చున్నాడు చూశారు కదా.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బాలకృష్ణ వచ్చి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చున్నాడు. మేమేం అలా కూర్చోలేదే. రేపు ఖాళీ దొరికితే వెళ్ళి ఆ ఎన్టీఆర్ భవన్లో కూడా మొన్న మంగళగిరిలో వెళ్ళి బాలకృష్ణ కూర్చున్నాడు. ఏం బాలకృష్ణ అనలేకపోవా దూలిపాల నరేంద్ర గారు? చివరికి ఆ పార్టీని ఈరోజు వాళ్ళు నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నటువంటి వ్యక్తి కన్నా హీనమైనటువంటి వ్యక్తులు ఎవరో ఈ రాష్ట్రంలో లేరు, ఒక చంద్రబాబు నాయుడు తప్పితే. వారి గురించి మాట్లాడి ఎందుకు మమ్మల్ని అని ఏదో కూలిచ్చి గుద్దించుకున్నట్టు మమ్మల్ని ఒకటని మీరు అందరూ అనిపించుకుంటారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అంటే పార్టీ చైర్ను సీఎం చైర్కి సిసిసి సీఎం చైరు సీఎం ఛాంబరు అనేటువంటిది టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి అవసరాన్ని మేరకు కాన్ఫరెన్స్ రూమ్లో వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి రూముల్లో ఇతర మంత్రులు కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నా అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం నాకు తెలియక అడుగుతాను. మినిమం సెన్స్ ఉండాలి కదా. నేనేం వైస్రాయ్లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన నేనే క్యాంపులు నిర్వహించిన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు మేము అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరిని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేటువంటి ఆ స్తోమత కానీ, ఆ స్థాయి కానీ, లేకపోతే ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈరోజు అందుకనే అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమలు ఐటీ శాఖనిచ్చి ఈరోజు నాకు ఆ హోదానిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి, రాష్ట్రంలో ఆదిత్య బిర్లా కంపెనీకి సంబంధించి, వెసివిఎస్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీకి సంబంధించి, నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి, శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్నటువంటి క్లస్టర్కి సంబంధించి ఈరోజు అనేక కార్యక్రమాలు నేను దాదాపు 5,000 కోట్ల రూపాయలు. ఎప్పుడన్నా దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రితో, తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రితో 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ, 14 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి చేత 5,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపన చేయించేటువంటి ఆ ధైర్యం, సాహసం ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి చేశాడా గతంలో? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనకి మా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ, నమ్మకం కానీ, మా మంత్రి కార్యక్రమం చేసేటువంటి స్థాయి ఉందని చెప్పి అనుకున్నాడు కాబట్టి మాతో ఆ కార్యక్రమం చేయించాడు. ఇవన్నీ మాట్లాడడం మానేసి ఎందుకంటే మీరు నేను ఎక్కడ కూర్చున్నాను అన్నటువంటిది వదిలేసి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను రాష్ట్రానికి వచ్చి దాని గురించి మాట్లాడవచ్చు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరును? టైం వేస్ట్. అలా వాళ్ళకి పని లేదు, మనకి లేదని అనుకుంటారు వాళ్ళ అమాయకత్వం. వైసీపీ నవరత్నాలు మించి సూపర్ 6 పథకాలతో టీడీపీ వస్తుంది. రేపు లోకేష్ గారు ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేము అమలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల దాదాపు ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. దాంట్లో 55,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు కంపల్సరీగా నిర్వహించాల్సింది. ఉదాహరణకి ఆసరా కార్యక్రమం ఉంది, 4 పర్యాయాలు పూర్తి చేశాం. మా తాలూకా ఎన్నికల హామీ పూర్తయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పని లేదు. చేయూత ఉంది, చేతి కూడా కంప్లీట్ చేశాం. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ అమ్మఒడి పెన్షన్ ఉన్నాయి, కంటిన్యూ అవ్వాల్సినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు వీటన్నిటిని మించి మేము ఇచ్చేస్తామని చెప్పాడు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు ఇంకా పిల్లల్ని పుట్టించుకోండి, ఇంకా ఇచ్చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నేనేం ఫ్యామిలీ ప్లానింగ్కి నేనే అడ్డు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలా చేస్తే ఇప్పుడు మొదట్లో ఇచ్చినటువంటి 6 హామీలకే 1,25,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దానికి సమాధానం చెప్పాలి కదా. అప్పుడు జనం గ్రహించేది ఏంటంటే ఇవ్వనటువంటి వాడు ఎన్నన్నా చెప్తాడు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా చెప్పడానికి. ఏమి రేపు 3 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేస్తానంటాడు పేదోడికి. ఇచ్చేటువంటి అవకాశం లేదు.
ఆ అవకాశం జనం కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు ఆయన ఎన్ని హామీలు ఇచ్చుకున్నా, రేపు వచ్చి ఆయన కొడుకు చెప్పినా, ఆయన దత్తపుత్రుడు చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరు వినేటువంటి పరిస్థితి కానీ నమ్మేటువంటి పరిస్థితి కానీ లేదు. మాకు క్రెడిబిలిటీ అనేటువంటిది మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉంది. ఆ క్రెడిబిలిటీయే మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. దీని గురించి ఎక్కువగా సమయం కూడా వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మహా అయితే అంతా తిప్పి కొడితే 100 రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతిపక్షాల గెలుపుగా చెప్పుకుంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? వాలంటీర్స్ అనేటువంటి వారు ప్రభుత్వంలో ఒక పార్ట్. వాళ్ళు వాళ్ళు ఏం పట్టుకొని తిరగమనలేదు, మేము జెండాలు పట్టుకొని తిరగమనలేదు. వాలంటీర్స్ని మేము ఎన్నికలు ఉపయోగించుకుంటామని చెప్పలేదు, మేమేమి లేకపోతే ఎన్నికల ప్రచారంలో మేము వాడుకుంటామని చెప్పలేదు. వాలంటీర్స్ అనేటువంటి వారు కేవలం ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థగానే చూస్తాం తప్ప అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా చూడాల్సినటువంటి పని లేదు. ఆబ్వియస్గా ఈ ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ 2,50,000 మందికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్గా వారికి ఆ రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ మా ప్రభుత్వం మీద ఉంటుంది. సో వారు మా జెండాలు పట్టుకొని తిరగమని చెప్పి మేమేం పిలవం, అవసరం లేదు. సో దాన్ని ఏదో బూచిగా చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది అనేటువంటిది నా సలహా. ముగ్గురు చెప్పింది నాకేం అర్థం లేదు. అదే క్లియర్గా నిన్న మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మా పార్టీ స్టాండ్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కొత్తగా తీసి మరి ఆయన చెప్పిన లైన్ తీసుకొని ఆయన చెప్పినటువంటి మాటను బేస్ చేసుకొని మా పార్టీ తరపు నుంచి ఏదైతే స్టాండ్ ఉందో స్టాండ్ చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ దాని మీద చర్చ పెట్టడం అనేటువంటిది ఉపయోగం లేదు నాకు తెలుసు. అమర్ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన అమర్నాథ్ ఎక్కడ పోటీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ పేపర్లో ఎవరు రాశారు. మీరు అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అందరి తలరాతలు భగవంతుడు రాస్తాడు, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడని చెప్పాను. నా తలరాత గురించి, నా భవిష్యత్తు గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాను. నన్ను ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నా మీద ఒక అపారమైనటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల గెలుపు కోసం అమర్నాథ్ ఉపయోగపడతాడని చెప్పి నమ్మాడు కాబట్టి నన్ను పెట్టాడు. అంతకంటే ఏం కావాలి? ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు సుబ్బారెడ్డి గారు ఈరోజు రాజ్యసభకి ఎన్నిక కాబడతా ఉన్నారు. వారి తాలూకా అవసరం ఇటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కానీ వారి అవసరం ఉంటుంది. వారితో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి, మా అందరి తాలూకా ఆలోచన కానీ, మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తాలూకు విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, దానికోసం మేము కష్టపడతాం. దాంట్లో ఏ పాత్ర అమర్నాథ్ పోషించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు మేము పనిచేస్తాం. ఎవరన్నారు? ఎందుకు అన్యాయం? దేనికి అన్యాయం? పోటీ చేస్తేనే నీకు గుర్తింపు ఇచ్చినట్టు, పోటీ చేయకపోతే గుర్తింపు అనుకుంటే అది అమాయకత్వం. రాజకీయాల్లో పోటీ చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే లేదు. లేకపోతే రాజకీయాల్లో పోటీ తప్పితే వేరే పని ఉండదు అనుకుంటే అమాయకత్వం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేది 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులే, 25 మంది ఎంపీ అభ్యర్థులే. మరి మిగిలిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలి? వారు పోటీ చేయట్లేదు కాబట్టి వారు అవమానంగా ఫీల్ అవుతారా, లేకపోతే ఇంకోటి ఫీల్ అవుతారా? పార్టీ బాధ్యత ఉంది, పేదవాడి తాలూకు భవిష్యత్తు మీద బాధ్యత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాష్ట్రానికి ఉంది. వీటన్నిటిని తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, దానికోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. సో అందులో అవసరమైతే ఆ పాత్ర పోషిస్తాం. నేను మొన్నే చెప్పాను, నేను గత నెల 15 రోజులుగా చెప్తా ఉన్నాను, అమర్నాథ్ పోటీ చేసినా చేయకపోయినా ఈ జిల్లాలో మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్నికల్లో ముందడుగు వేసేది అమర్నాథ్ అనేటువంటి చెప్పా. దానికి కట్టుబడి ఉన్నా. నా భవిష్యత్తు గురించి, నా తలరాత గురించి, నా భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు.